ఓం శాంతి 23/3/2024 మధురమైన పిల్లలు, ఏ విధంగా బాబా మరియు దాదా ఇరువురు నిరహంకారులో నిష్కామ సేవను చేస్తారో, తమ కొరకు ఎటువంటి లోభము లేదో, అలా పిల్లలైన మీరు కూడా బాబా సమానంగా అవ్వండి. ప్రశ్న: పేదల పాలిటి పెన్నిది అయిన బాబా పేద పిల్లల భాగ్యాన్ని ఏ ఆధారంపై ఉన్నతంగా తయారు చేస్తారు? జవాబు: బాబా అంటారు, పిల్లలు ఇంట్లో ఉంటూ అన్నింటినీ సంభాళిస్తూ సదా బుద్ధి ద్వారా ఈ సర్వస్వము బాబాదే అని భావించండి. ట్రస్టీలుగా అయి ఉన్నట్లయితే భాగ్యం చాలా ఉన్నతంగా అవుతుంది. ఇందులో చాలా సత్యత కావాలి. పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే యజ్ఞం నుండి పాలన జరుగుతున్నట్లే ఉంటుంది. ఇంట్లో ట్రస్టీలుగా ఉంటూ శివబాబా బండారం నుండి తింటారు. బాబాకు అంతా సత్యాన్నే తెలియజేయవలసి ఉంటుంది. ఓం శాంతి. భక్తి మార్గపు సత్సంగాలతో పోలిస్తే ఈ జ్ఞాన మార్గపు సత్సంగం విచిత్రమైనది. మీకు భక్తి యొక్క అనుభవం అయితే ఉంది. అనేకానేక సాధు సన్యాసులు భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైన వాటిని వినిపిస్తారని మీకు తెలుసు. ఇక్కడ పూర్తిగా దానికన్నా వేరుగా ఉంటుంది. ఇక్కడ మీరు ఎవరి ముందు కూర్చున్నారు? డబుల్ తండ్రి మరియు తల్లి. అక్కడలా ఉండదు. ఇక్కడ అనంతమైన తండ్రి కూడా ఉన్నారు, తల్లి కూడా ఉన్నారు, మరియు చిన్న తల్లి కూడా ఉన్నారని మీకు తెలుసు. ఇన్ని సంబంధాలన్నీ ఏర్పడతాయి. అక్కడైతే ఇటువంటి సంబంధాలేవీ లేవు. అలాగే వారు అనుచరులు కూడా కారు. వారు నివృత్తి మార్గం వారు. వారి ధర్మమే వేరు. అలాగే మీ ధర్మం కూడా వేరు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇది కూడా మీకు తెలుసు. లౌకిక తండ్రి నుండి అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం ఒక్క జన్మ కొరకు లభిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త తండ్రి, కొత్త విషయం. ఇప్పుడు ఇక్కడైతే లౌకిక తండ్రి కూడా ఉన్నారు, పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు, అలాగే అలౌకిక తండ్రి కూడా ఉన్నారు. లౌకిక తండ్రి నుండి కూడా వారసత్వం లభిస్తుంది, మరియు పారలౌకిక తండ్రి నుండి కూడా వారసత్వం లభిస్తుంది. ఇకపోతే ఈ అలౌకిక తండ్రి అద్భుతమైన వారు. వీరి నుండి వారసత్వమేమీ లభించదు. అయితే వీరి ద్వారా శివబాబా వారసత్వాన్ని ఇస్తారు. అందుకే ఆ పారలౌకిక తండ్రిని ఎంతగానో తలుచుకుంటారు, లౌకిక తండ్రిని కూడా తలుచుకుంటారు. ఇకపోతే ఈ అలౌకిక బ్రహ్మ తండ్రిని ఎవరూ తలుచుకోరు. వీరు ప్రజాపిత అని మీకు తెలుసు. వీరు ఏ ఒక్కరికో తండ్రి కారు. ప్రజాపిత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. శివబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. లౌకిక సంబంధంలో లౌకిక తండ్రి మరియు తాతగారు ఉంటారు. వీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విధంగా లౌకిక తండ్రిని అనరు, పారలౌకిక తండ్రిని అనరు. ఇప్పుడు ఇటువంటి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుండైతే వారసత్వం లభించదు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. భక్తి మార్గపు విషయమే అతీతమైనది. డ్రామాలో ఆ పాత్ర కూడా ఉంది. అది మళ్ళీ నడుస్తూ ఉంటుంది. మీరు ఏ విధంగా 84 జన్మలు తీసుకున్నారు, అంతేకాని 84 లక్షల జన్మలు కాదు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రి వచ్చి ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటినీ మరియు మనల్ని ధర్మయుక్తంగా తయారు చేస్తారు. ఈ సమయంలో ధర్మాత్ములుగా ఎవ్వరూ అవ్వరు. పుణ్యాత్ముల ప్రపంచమే వేరు. ఎక్కడైతే పాపాత్ములు ఉంటారో అక్కడ పుణ్యాత్ములు ఉండరు. ఇక్కడ పాపాత్ములు పాపాత్ములకే దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. పుణ్యాత్ముల ప్రపంచంలో దాన పుణ్యాలు మొదలైనవి చేయవలసిన అవసరమే ఉండదు. మేము సంగమ యుగంలో 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నాము అన్న జ్ఞానం అక్కడ ఉండదు. ఈ జ్ఞానం ఇక్కడే అనంతమైన తండ్రి ద్వారా
మీకే లభిస్తుంది. వారి ద్వారా 21 జన్మల కొరకు సదా సుఖం, ఆరోగ్యం, సంపద అన్నీ లభిస్తాయి. అక్కడ మీ ఆయువు కూడా ఎక్కువ ఉంటుంది. దాని పేరే అమరపురి. శంకరుడు పార్వతికి కథను వినిపించారని అంటారు. సూక్ష్మవతనంలోనైతే అటువంటి విషయాలేవీ ఉండవు. అందులోనూ అమరకథను ఒక్కరికి మాత్రమే వినిపించడం జరగదు. ఇవి భక్తి మార్గపు విషయాలు. వాటిపైన ఇప్పటివరకు నిలబడి ఉన్నారు. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనడమే అన్నింటికన్నా పెద్ద ప్రగల్భము. అలా వారిని అప్రతిష్ఠపాలు చేస్తారు. అనంతమైన తండ్రి ఎవరైతే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని సర్వవ్యాపి అని, రాయి రప్పల్లో ఉన్నారని, కణకణంలోనూ ఉన్నారని అనేస్తారు. తమకన్నా ఎక్కువ గ్లాని చేశారు. నేను మీకు ఎంతటి నిష్కామ సేవను చేస్తాను. మొదటి నంబర్ వారిగా అవ్వాలి అన్న లోభమేమీ నాకు లేదు. ఇతరులను తయారు చేయాలని ఉంటుంది. దీనినే నిష్కామ సేవ అని అంటారు. పిల్లలైన మీకు నమస్తే చేస్తారు. బాబా ఎంతటి నిరాకారి, నిరహంకారి. వారిలో ఎటువంటి అహంకారమూ లేదు. బట్టలు మొదలైనవి కూడా అవే ఉన్నాయి, ఏవీ మారలేదు. వాళ్లైతే వస్త్రాలన్నింటినీ మార్చేస్తారు. వీరి డ్రెస్ అదే రీతిగా సాధారణంగానే ఉంది. ఆఫీసర్ల వస్త్రాలు కూడా మారుస్తారు. వీరిదైతే అదే సాధారణమైన వస్త్రధారణ, ఏ మార్పు లేదు. తండ్రి కూడా అంటారు, నేను సాధారణ తనువును తీసుకుంటాను. అది ఏ తనువు? వారికైతే తాను ఎన్ని పునర్జన్మలు తీసుకుంటారనేది స్వయానికే తెలీదు. వాళ్లైతే 84 లక్షలు అని అనేస్తారు. ఇవన్నీ చెప్పుడు మాటలు మాత్రమే. వాటి వలన లాభమేమీ లేదు. ఇటువంటి పనులు చేస్తే గాడిద, కుక్క మొదలైన వాటిగా అవుతారు అని భయపెడతారు. ఆవు తోక పట్టుకుంటే తరిస్తారు అని అంటారు. ఇప్పుడు ఆవు ఎక్కడి నుండి వచ్చింది? స్వర్గంలోని ఆవులు వేరుగా ఉంటాయి. అక్కడి ఆవులు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. ఏ విధంగా మీరు 100% సంపూర్ణులుగా ఉంటారో అదేవిధంగా ఆవులు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. శ్రీకృష్ణుడేమీ ఆవులను మేపరు. అతనికి ఏమవసరం వచ్చింది? అక్కడి సౌందర్యాన్ని అలా చూపిస్తారు. అంతేకాని శ్రీకృష్ణుడు గోవులను పాలించారు అనేమీ కాదు. శ్రీకృష్ణుణ్ణి గొల్లవానిగా చేసేశారు. సర్వగుణ సంపన్నుడైన సత్యుగ మొదటి యువరాజెక్కడా, గొల్లవాడెక్కడా? ఏం అర్థం చేసుకోరు. ఎందుకంటే దేవతా ధర్మమైతే ఇప్పుడు లేదు. ఈ ధర్మం ఒక్కటే ఇప్పుడు కనుమరుగైపోతుంది. ఈ విషయాలు శాస్త్రాల్లోనేమీ లేవు. తండ్రి అంటారు, విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి ఈ జ్ఞానాన్ని నేను పిల్లలైన మీకిస్తాను. యజమానులుగా అయిపోతే ఇక జ్ఞానం అవసరం ఉండదు. జ్ఞానాన్నెల్లప్పుడూ అజ్ఞానులకే ఇవ్వడం జరుగుతుంది. జ్ఞానసూర్యుడు ప్రత్యక్షమవ్వడంతో అజ్ఞాన అంధకారం వినాశనమవుతుంది అన్న గాయనం ఉంది. మొత్తం ప్రపంచమంతా అంధకారంలో ఉందని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఎన్ని లెక్కలేనన్ని సత్సంగాలున్నాయి. ఇక్కడ ఇది భక్తి మార్గమేమీ కాదు, ఇది సద్గతి మార్గము. ఒక్క తండ్రే సద్గతి చేస్తారు. మీరు భక్తి మార్గంలో ఇలా పిలిచారు. మీరొచ్చినట్లయితే మేం మీకు చెందినవారిగా అవుతాము. మీరు తప్పింకెవ్వరూ లేరు. ఎందుకంటే మీరే జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, పవిత్రతా సాగరుడు, సంపదల సాగరుడు. సంపదను కూడా ఇస్తారు కదా. ఎంత సుసంపన్నులుగా చేస్తారు. మనం శివబాబా నుండి 21 జన్మల కొరకు జోలెను నింపుకునేందుకు వచ్చామని, అనగా నరుని నుండి నారాయణునిగా అవుతామని మీకు తెలుసు. భక్తి మార్గంలో కథలనైతే ఎన్నో విన్నారు. మెట్లు కిందకు దిగుతూనే వచ్చారు. ఎవ్వరికీ పైకెక్కే కళ ఉండదు. కల్పం ఆయువును కూడా ఎంత పెద్దగా చేసేశారు. డ్రామా కాల పరిమితిని
లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. కల్పం ఆయువు 5000 సంవత్సరాలేనని ఇప్పుడు మీకు తెలిసింది. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలుంటాయి, మరియు తక్కువలో తక్కువ 1 జన్మ ఉంటుంది. వెనుక వస్తూ ఉంటారు. ఇది నిరాకారి వృక్షం కదా. పాత్రను అభినయించేందుకు మళ్లీ నంబర్వారుగా వస్తారు. వాస్తవానికి మనం నిరాకారి వృక్షానికి చెందినవారము. తర్వాత అక్కడి నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు, కాని పాత్ర అందరిది వేరువేరు. ఇది బుద్ధిలో ఉంచుకోండి, వృక్షాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి. సత్యుగం నుండి కలియుగాంతం వరకు ఈ తండ్రే తెలియజేస్తారు. ఈ విధంగా మానవ మాతృలెవ్వరూ తెలియజేయరు, ఈ దాదా కూడా తెలియజేయరు. సర్వుల సద్గతిని చేసే సద్గురు ఒక్కరే. మిగిలిన గురువులందరూ భక్తి మార్గానికి చెందినవారు. ఎన్ని కర్మకాండలను చేస్తారు. భక్తి మార్గపు షో ఎంతగా ఉంది. అదంతా ఎండమావుల వంటిది. అందులో ఎలా చిక్కుకున్నారంటే, అందులో నుండి వారిని బయటకు తీయటానికి ఎవరైనా వెళ్తే వారు స్వయమే అందులో చిక్కుకుపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇది కొత్త విషయమేమీ కాదు. మీ క్షణక్షణం ఏదైతే గతిస్తుందో అదంతా డ్రామాగా రచింపబడి ఉంది. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుని నరుని నుండి నారాయణునిగా విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు. పిల్లలైన మీకు ఈ నష ఉండాలి. అనంతమైన తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారత్లోకే వస్తారు. వారు శాంతిసాగరుడు, సుఖసాగరుడు. ఈ మహిమ పారలౌకిక తండ్రిది మాత్రమే. ఈ మహిమ పూర్తిగా యథార్థమైనదని మీకు తెలుసు. సర్వస్వము ఒక్కరి నుండే లభిస్తుంది. వారే దుఃఖహర్త, సుఖకర్త. వారి ముందే మీరు కూర్చున్నారు. మీరు మీ సెంటర్లో కూర్చునున్నప్పుడు యోగాన్ని ఎక్కడ జోడిస్తారు? శివబాబా మధుబన్లో ఉన్నారని బుద్ధిలోకి వస్తుంది. వారినే స్మృతి చేస్తారు. శివబాబా స్వయం అంటారు, నేను భారత్ను మళ్లీ స్వర్గంగా తయారు చేయడానికి సాధారణ వృద్ధ తనువులోకి ప్రవేశించాను. నేను డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. మీరు నన్ను ఎంతగా గ్లాని చేస్తారు. నేను మిమ్మల్ని పూజ్యనీయులుగా తయారు చేస్తాను. ఇది నిన్నటి విషయమే. మీరు ఎంతగా పూజలు చేసేవారు. మీకు మీ రాజ్యభాగ్యాన్నిచ్చాను. అంతటినీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను. ఇది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. వీరు దైవీ గుణాలు కల దేవతలు. వీరు కూడా మనుషులే, కాని 80-100 అడుగులు పొడుగేమీ ఉండరు. వారి ఆయువు ఎక్కువ కావున వారు సీలింగ్ అంత పొడవుగా ఉంటారు అని కాదు. కలియుగంలో మీ ఆయువు తగ్గిపోతుంది. బాబా వచ్చి మీ ఆయువును పెంచుతారు. అందుకే తండ్రి అంటారు, హెల్త్ మినిస్టర్ కూడా అర్థం చేయించండి. వారికి ఇలా చెప్పండి, మేం మీకు ఎటువంటి యుక్తిని తెలియజేస్తామంటే మీరిక ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వాల్సిన అవసరం రాదు. భగవాన్ వాచ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా సదా ఆరోగ్యవంతులుగా అయిపోతారు. మేం గ్యారంటీ ఇస్తున్నాము. యోగులు పవిత్రంగా ఉంటారు కావున వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు రాజయోగులు, రాజఋషులు. ఆ సన్యాసులైతే ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారు గంగ పతిత పావని, అక్కడ దానం చేయండి అని అంటారు. నిజానికి గంగలో ఏమైనా దానం చేస్తారా? మనుషులు డబ్బు వేస్తారు, పండితులు అది తీసుకువెళ్తారు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా పావనంగా అవుతున్నారు. మీరు తండ్రికేమిస్తారు? ఏమీ లేదు. తండ్రి అయితే దాత. మీరు భక్తి మార్గంలో ఈశ్వరార్థం పేదవారికి ఇచ్చేవారు, అనగా పతితులకి ఇచ్చేవారు.
మీరు పతితులే, తీసుకునేవారు పతితులే. ఇప్పుడు మీరు పావనంగా అవుతారు. అక్కడ పతితులు పతితులకు దానం చేస్తారు. కుమారీలెవరైతే మొదట పవిత్రంగా ఉండేవారో వారికి కూడా దానం ఇస్తారు, తలవంచి నమస్కరిస్తారు, తినిపిస్తారు, దక్షిణ కూడా ఇస్తారు. వివాహం తర్వాత అంతా నష్టమే కలుగుతుంది. డ్రామాలో రచింపబడి ఉంది, అది మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది. భక్తి మార్గపు పాత్ర కూడా గడిచింది. సత్యుగ సమాచారాన్ని కూడా తండ్రి తెలియజేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు వివేకం లభించింది. ఇంతకుముందు బుద్ధిహీనంగా ఉండేవారు. శాస్త్రాలలో భక్తి మార్గపు విషయాలున్నాయి, వాటి ద్వారా నన్నెవరూ పొందరు. నేనెప్పుడైతే వస్తానో అప్పుడే వచ్చి సర్వుల సద్గతిని చేస్తాను, మరియు నేను ఒకేసారి వచ్చి పాతదానిని కొత్తగా తయారు చేస్తాను. నేను పేదల పాలిటి పెన్నిధిని. పేదవారిని సుసంపన్నులుగా తయారు చేస్తాను. పేదవారైతే వెంటనే బాబాకు చెందినవారుగా అయిపోతారు. వారంటారు, బాబా, మేము కూడా మీ వారమే, ఈ సర్వస్వము మీదే. తండ్రి అంటారు, ట్రస్టీలుగా అయి ఉండండి. బుద్ధి ద్వారా ఇది నాది కాదు, బాబాది అని భావించండి. ఇందులో చాలా వివేకవంతులైన పిల్లలు కావాలి. అప్పుడు మీరు ఇంట్లో భోజనం చేసి తింటున్నా అది యజ్ఞం నుండి తింటున్నట్లే అవుతుంది. ఎందుకంటే మీరు కూడా యజ్ఞానికి చెందినవారుగా అయ్యారు, సర్వస్వము యజ్ఞానికి చెందిందిగా అయ్యింది. ఇంట్లో ఉంటూ కూడా ట్రస్టీలుగా ఉంటున్నట్లయితే శివబాబా బండారం నుండి తింటున్నట్లే. కాని ఇందులో పూర్తి నిశ్చయం కావాలి. నిశ్చయంలో గడబడ జరిగినట్లయితే హరిశ్చంద్రుని ఉదాహరణ ఇస్తారు. బాబాకైతే అంతా తెలియజేయాలి. నేను పేదల పాలిట పెన్నిధిని. పాట చివరికి ఆ రోజు నేటికి వచ్చింది. అర్ధకల్పం భక్తిలో తలుచుకున్నారు, చివరికిప్పుడు కలుసుకున్నారు. ఇప్పుడు జ్ఞానం జిందాబాద్ అవ్వనున్నది. సత్యుగం తప్పకుండా రానున్నది. మధ్యలో సంగమం ఉంది. ఇందులో మీరు ఉత్తమోత్తమ పురుషులుగా అవుతారు. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం వారిగా ఉండేవారు. మళ్లీ 84 జన్మల తర్వాత అపవిత్రంగా అవుతారు. మళ్లీ పవిత్రంగా అవ్వాలి. కల్పపూర్వం కూడా మీరు ఇలాగే అయ్యారు. కల్పపూర్వం ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంతే చేస్తారు, తమ వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు సాక్షిగా అయి చూస్తారు. తండ్రి అంటారు, మీరే సందేశకులు. ఇంకెవరూ మెసెంజర్లుగా సందేశకులుగా అవ్వరు. సద్గతినిచ్చే సద్గురు ఒక్కరే. ఇతర ధర్మనేతలు ధర్మస్థాపన చేసేందుకే వస్తారు. కావున వారు గురువులెలా అవుతారు? నేనైతే అందరికీ సద్గతినిస్తాను. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా ఇదే నశాలో ఉండాలి. శాంతి, సుఖం, సంపదల సాగరుడైన బాబా మాకు లభించారు. మాకు సర్వస్వము ఆ ఒక్కరి నుండే లభిస్తుంది. ఇటువంటి తండ్రికి మేము సమ్ముఖంలో కూర్చున్నాము, వారు మమ్మల్ని చదివిస్తున్నారు. రెండవ పాయింట్, తమ అహంకారాన్ని వదిలి తండ్రి సమానంగా నిష్కామ సేవను చేయాలి. నిరహంకారులుగా ఉండాలి. మెసెంజర్లు సందేశకులుగా అయి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. వరదానము, సర్వ పదార్థాల ఆసక్తుల నుండి అతీతులుగా అనాసక్త ప్రకృతిజీత్ భవ. ఒకవేళ ఏ పదార్థమైనా కర్మేంద్రియాలను విచలితం చేస్తే, అనగా ఆసక్తి భావం ఉత్పన్నమైతే వారు అతీతులుగా అవ్వలేరు. కోరికలే ఆసక్తుల యొక్క రూపం. కొందరు కోరిక లేదు కాని మంచిగా అనిపిస్తుంది అని అంటారు, కాని ఇది కూడా సూక్ష్మ ఆసక్తి. ఈ పదార్థాలు అనగా
అల్పకాలిక సుఖాన్నిచ్చే ఈ సాధనాలు ఆకర్షితమైతే చేయటం లేదు కదా అని వీటిని సూక్ష్మ రూపంలో చెకింగ్ చేసుకోండి. ఈ పదార్థాలు ప్రకృతి సాధనాలు. ఎప్పుడైతే వీటి నుండి అనాసక్తులుగా అనగా అతీతులుగా అవుతారో అప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు. స్లోగన్: నాది నాది అన్న జంజాటాలను వదిలి అనంతంలో ఉండండి. అప్పుడే విశ్వ కళ్యాణకారులు అని అంటారు. ఓం శాంతి.